హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ క్రియేషన్స్. ఈరోజు మనం పోకో C3 ఒక అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ పైన మనకు వచ్చేసి పోకో అని కంపెనీ నేమ్ ఉంది. మోడల్ వచ్చేసి పోకో C3 మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ఇక్కడ ఇటు పక్క పోకో C3 అని ఉంది. ఇటు పక్క వచ్చేసి టోటల్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి మీడియాటెక్ హీలో G35 ప్రాసెసర్తో రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 3 కెమెరాస్ అండ్ వన్ LED ఫ్లాష్ ఉంటుంది. 3 కెమెరాస్ వచ్చేసి ఒకటి 13 మెగాపిక్సెల్, ఇంకో 2 మెగాపిక్సెల్, ఇంకో 2 మెగాపిక్సెల్. ఇది వచ్చేసి 5000 mAh బ్యాటరీతో రన్ అవుతుంది. అండ్ దీనికి HD+ డిస్ప్లే ఉంది. ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఓపెన్ చేయగానే మనకి పైన ఫోన్ అయితే ఇచ్చేసారు. ఫోన్ పక్కన పెట్టి లోపల ఏమి ఇచ్చారు చూద్దాం ఒకసారి. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి సిమ్ ఎజెక్టర్ ఒకటి ఇచ్చారు. అండ్ లోపల కొంచెం పేపర్ వర్క్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి పవర్ అడాప్టర్ ఒకటి, మైక్రో USB కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంతే ఫ్రెండ్స్, వీళ్ళైతే ప్రొవైడ్ చేసింది. మనం ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయగలం. అంతేకాని స్క్రీన్ గార్డ్ అండ్ పౌచ్లు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఈ ప్రైస్కి. ఫోన్ గురించి చూద్దాం ఒకసారి. ఇది ఫోన్ అయితే పైన మనకి ఇక్కడ పోకో అని లోగో కంపెనీ నేమ్ ఒకటి ఇచ్చారు. కవర్ పిక్ చూద్దాం ఇప్పుడు. ఇది ఫ్రెండ్స్ ఫోన్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే వచ్చేసి 6.53 ఇంచ్ HD డిస్ప్లే ఇచ్చారు. అండ్ ఇక్కడ వాటర్ డ్రాప్ నాచ్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 3 కెమెరాస్ అండ్ 1 ఫ్లాష్ ఇచ్చారు. 3 కెమెరాస్లో ఒకటి 13 మెగాపిక్సెల్, ఇంకో 2 మెగాపిక్సెల్, ఇంకో 2 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ ఇచ్చారు. అండ్ దీని సిమ్ స్లాట్ వచ్చేసి డెడికేటెడ్ సిమ్ స్లాట్. అండ్ దీంట్లో మనం 2 నానో సిమ్స్ వాడుకోవచ్చు అండ్ ఒక మైక్రో SD కార్డ్ అయితే వాడుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి Android 10 మీద రన్ అవుతుంది. దీంట్లో ప్రాసెసర్ టైప్ వచ్చేసి మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ వాడారు. ప్రాసెసర్ కోర్ వచ్చేసి ఆక్టో కోర్ ప్రాసెసర్ వాడారు. దీని ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 32 GB అండ్ ర్యామ్ వచ్చేసి 3 GB. అంటే బేసిక్ వర్షన్ తీసుకున్నాం మనము. దీంట్లో వీడియోలో అయితే మనం ఫుల్ HDలో రికార్డ్ చేయొచ్చు, 1080pలో రికార్డ్ చేయొచ్చు. అండ్ నెట్వర్క్ వచ్చేసి 4G వోల్ట్ని సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ని సపోర్ట్ చేస్తుంది, వైఫై సపోర్ట్ చేస్తుంది. ఆడియో జాక్ వచ్చేసి 3.5mm ఆడియో జాక్ ఇచ్చారు మనకి. సెన్సార్స్ వచ్చేసి దీంట్లో మనకి యాంబియంట్ లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్ అండ్ యాక్సిలరోమీటర్ సెన్సార్స్ ఇచ్చారు. ఇంకా వేరే ఫీచర్స్ చూసుకుంటే మనకి దీంట్లో ఫేస్ అన్లాక్ ఉంది, డ్యూయల్ యాప్ సపోర్ట్ ఉంది, 10 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు, స్క్రీన్ మిర్రర్ అండ్ క్యాస్టింగ్ కూడా ఇచ్చారు. దీని వారంటీ వచ్చేసి 1 year వారంటీ ఇచ్చారు వాళ్ళు. ఇది ఫ్రెండ్స్ ఫోన్ స్పెక్స్ అయితే. ఒకసారి ఇప్పుడు మన ఫోన్ స్విచ్ ఆన్ చేసి చూద్దాం. ఫోన్ సెటప్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూద్దాం లోపల మనకి ఇన్బిల్ట్ యాప్స్ ఏమి ఇచ్చారో. లోపల ఇన్బిల్ట్ యాప్స్ అయితే మనకి కొన్ని గేమ్స్ ఇచ్చారు, ఫేస్బుక్ ఇచ్చారు, గూగుల్ పే కూడా ఇచ్చేసారు. ఈ గేమ్స్ మనం చూద్దాం అన్ఇన్స్టాల్ చేయొచ్చు లేదు. ఆ గేమ్ వాళ్ళ ఎక్స్ట్రా ఇచ్చిన గేమ్స్ వాటన్నిటిని అయితే మనం అయితే అన్ఇన్స్టాల్ చేయొచ్చు. గేమ్స్ అయితే చాలా ఇచ్చారు. బబుల్ షూటర్, డస్టీ సెటిల్, ఇవన్నీ చాలా గేమ్స్ ఇచ్చారు వాళ్ళు ఇన్బిల్ట్లో. లాక్ స్క్రీన్, దీనికి మనకి ఫింగర్ ప్రింట్ లేదు ఫ్రెండ్స్. మనం జస్ట్ ఫేస్ అన్లాక్ కానీ ప్యాటర్న్ కానీ వాడుకోవాలి, లేకపోతే పిన్ వాడుకోవాలి. ఫింగర్ ప్రింట్ అయితే లేదు. ఈ ప్రైస్లో మనం ఫింగర్ ప్రింట్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఇది మనం తీసుకున్న 32 GB, దాంట్లో ఆల్రెడీ 10.8 GB ఆక్యుపై ఉంది. సో మనకి జస్ట్ 22 GB అయితే అవైలబుల్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి Android 10 మీద రన్ అవుతుంది. ర్యామ్ వచ్చేసి 3 GB, ఆక్టో కోర్ ప్రాసెసర్ వచ్చేసింది మనకి ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఫోన్ అన్బాక్సింగ్ అయితే. దీని రివ్యూ నేను ఒక 1 వీక్లో అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.